హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా ప్రాణమ 15వ భాగాన్ని వినేద్దాం. బస్ రాజు వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అందరూ దిగి వెళ్తూ ఉంటారు. ప్రియ ఇంటిని ఆ ఇంటి చుట్టుపక్కల చూస్తూ వెళ్తూ ఉంటుంది. అది పాతకాలం చతుశాల భవంతి, చాలా పెద్దిల్లు, చుట్టూ పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది. లోపలికి వెళ్ళగానే పెద్ద మండువ, ఇంటి పక్కకి పశువుల పాక, పాకలో గోమాత, 4-5 అడుగులు వేసేంతలో ఒక పక్క ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్లు వెల్కమ్ పలుకుతున్నట్టు తలలూపుతున్నట్లున్నాయి. ఇంకో 2 అడుగులు బాటకి ఇరువైపులా అందమైన గార్డెన్, మధ్యలో నుండి ఇంటికి వెళ్లే దారి, మధ్యలో పెద్ద తులసి కోట. అలా చూస్తూనే గుమ్మం వరకు వెళ్తుంది, తన్ని తాను మైమర్చిపోతూ. అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత రాజు వాళ్ళ పెద్దమ్మ రాజుని, ప్రియని ఆపి వాళ్ళకి హారతిస్తుంది. ప్రియతో ఇంతకు ముందు రాజు వాళ్ళ ఇంట్లో లాగానే గృహప్రవేశం చేయిస్తుంది. ప్రియ కాలితో కలసం నెట్టిన తర్వాత ఇంట్లోకి వస్తుంటే రమ వాళ్ళిద్దరిని అక్కడే ఆగమని, ఇంటి ఆచారం ప్రకారం ఏం చేయాలో రాజుని చూస్తుంది. రాజ్, పెద్దమ్మ ఇప్పుడంతా అవసరమా? అవసరమే. అసలు పెళ్లి చేసుకుని ఇక్కడికే రావాలి, కానీ నీ పెళ్లి జరిగిన పరిస్థితులు బట్టి నేను కామ్గా ఉన్నాను. నాకు అదంతా తెలీదు. పద్ధతే. ప్రియా వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అనుమానంగా చూస్తూ ఉంటుంది. రాజ్, తప్పదా అని సులోచన, వసుంధర ఇంకా అందరి వంక చూస్తూ ఉంటాడు. అందరూ తప్పదు అని తలూపుతారు. సరే అని ప్రియాని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వస్తాడు రాజ్. ప్రియా షాక్లో అలాగే రాజుని చూస్తూ ఉండిపోతుంది. ప్రియాని మెల్లగా కిందికి దించి రాజు వాళ్ళ చిన్న నానమ్మ దగ్గరికి వెళ్తాడు. అలా ప్రియా, రాజులు ఇద్దరు కలిసి గృహప్రవేశం చేస్తారు. ఇద్దరు కలిసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అందరినీ ప్రియాకి పరిచయం చేస్తుంది సులోచన. ఆకాష్ అరుణ్ని తీసుకుని వెళ్ళి రూమ్లో ఉన్న జయదేవ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. జయదేవ్, ఆకాష్, అరుణ్ ముగ్గురు బయటకు వచ్చేసరికి సులోచన, వసుంధర, రమాలు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి ముగ్గురు అన్నదమ్ములు నవ్వుకుంటూ ఉంటారు. రాజ్ ఆదిత్యని అందరికీ పరిచయం చేస్తాడు. రమ కొడుకు, కోడలు అంటే రామ్, భారతీయులు కూడా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పటికే చాలా రాత్రి అవడం వలన రమ అందరినీ ఫ్రెష్ అయ్యి రమ్మంటుంది. అందరూ ఫ్రెష్ అయ్యి వస్తారు. భారతి అప్పటికే అందరికీ ఏం కావాలో చూసి భోజనానికి ఏర్పాటు చేయబడిన గదిలో చేసిన వంటలన్నీ తీసుకొచ్చి సర్దుతూ ఉంటుంది. ఆ ఇంటి పని మనిషి మళ్ళీ సాయం చేస్తూ ఉంటుంది. అప్పటికే సిరి చాపలు పరిచి మగవారికి ఒక పక్క, ఆడవారికి ఒక పక్క సిద్ధం చేసి ఉంచుతుంది. ఒక పక్క జయదేవ్, ఆకాష్, అరుణ్, రాజు వాళ్ళ తాతయ్య, వారి పక్కన రాజ్, ఆదిత్య, రామ్లు కూర్చునుంటారు. ఇటు పక్కన వసుంధర, రమ, సులోచన, రాజు వాళ్ళ చిన్ననానమ్మ, నానమ్మ ఇంకా పిల్లలందరూ కూర్చునుంటారు. ప్రియ భారతికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందరికీ వడ్డించడం అయిపోయిన తర్వాత అందరూ కలిసి మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తారు. డైనింగ్ టేబుల్ పైన కూర్చోడానికి అలవాటున్న నిత్యకి ఇబ్బందిగానే ఉంటుంది. భోజనాలు ముగిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అన్ని కంచాలను తీసేసి భారతి ప్రియకి తీసుకుని వస్తుంది. రామ వీళ్ళిద్దరికీ వడ్డిస్తూ ఉంటుంది. రామ ప్రియతో రాజ్ గురించి అడుగుతుంది. అమ్మా ప్రియ, మీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరిగిందో నాకు తెలుసు. సులోచన, వసుంధరాలు ఎప్పటికప్పుడు నా దగ్గర అన్ని విషయాలు చెప్తూనే ఉన్నారు. కానీ ఒక్కసారి ఆలోచించు ప్రియా, నీకు ఇలా చెప్పడం రైట్ కాదు నాకు తెలియదు, కానీ మా రాజ్ అని కాదు, కానీ ఆ చంద్రులోనైనా మచ్చ ఉంటుందేమో, కానీ మా రాజ్ గుణంలో ఎలాంటి మచ్చ ఉండదు. గుణంలో శ్రీరాముడు. ఎవరైనా తన ఫ్యామిలీ జోలికొస్తే ఉగ్ర నరసింహుడు. చెల్లెలంటే ప్రాణం ఇచ్చే అన్న. నాన్నల మాట జవదాటని శ్రీరామచంద్రుడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ లేటెస్ట్ యుగంలో పుట్టిన రాముడు అనుకో నా రాజ్ అంటుంది. ఒక్క తాగుడు లేకపోతే ఎంత బాగుండేదో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నిష్కల్మషమైన మనసు రాజ్ సొంతం. ఆ విషయం తప్ప. అప్పుడే అటుగా వెళ్తున్న రాజ్ వాళ్ళ మాటలు విని గుమ్మం దగ్గర ఆగిపోతాడు. అత్తయ్య, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? నాకు తెలుసు, ఆ అలవాటు గురించే కదా. అప్పటికే ప్రియా రాజుని గమనిస్తూనే ఉంటుంది. ఏ అలవాటైనా మనిషికి ఉంటే అది అలవాటుగా మాత్రమే ఉండాలి, అంతేకాని దాన్ని విడిచిపెట్టలేనంతగా ఉండకూడదు. ఏ అలవాటైనా మనం దాన్ని డామినేట్ చేయాలి, కానీ అది మనల్ని డామినేట్ చేయకూడదు. అయినా అత్తయ్య, ఇక్కడ ఎవరికి మీరు అనుకున్నంత రేంజ్లో బ్యాడ్ హ్యాబిట్స్ లేవనుకుంటా. ప్రియా మాటలు విని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకుని ప్రియా రమతో, నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అదేం లేదమ్మా అంటుంది రమ. ప్రియా, నిన్నొకటి అడగండి అత్తయ్య. నీ పెళ్లి బలవంతంగా జరిపించా కదా, నీకు మా పైన కోపం లేదా? కోపం దేనికత్తయ్య? ముందు ఉండేది, ఇప్పుడు లేదు. మనం బయట ఎన్నో చూస్తూ ఉంటాం కదా అత్తయ్య. బలవంత పెళ్లి అని, ఇష్టం లేని పెళ్లి అని, భర్త తాగొచ్చి భార్యని కొట్టడం, అత్తింటి ఆరాళ్ళు, ఆడపడుచుల వేగింపులు. అసలు ఆడవాళ్ళకి అడుగడుగున శత్రువులున్న ఈ సమాజంలో
నాకేదో ప్రమాదం ఉందని తెలిసి మీ ఇంటి పరువు గురించి కూడా ఆలోచించకుండా మీ ఇంటి కోడల్ని చేసుకున్నారు మీరు. పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏనాడు నన్ను బాధ పెట్టలేదు. పైగా నేను ఎక్కడ బాధపడతానోనని అత్తయ్య నన్ను తన సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. అమ్మ పోయిన తర్వాత అమ్మ ప్రేమని అత్తయ్య ద్వారా పొందాను. ఇంత బాగా ఆలోచించేదానివి రాజ్ గురించి ఏం ఆలోచించావు అంటుంది రమ. ప్రియకి రాజ్ పేరు వినగానే కొంచెం భయం వేస్తుంది. రమ ప్రియా ముఖ కవలికలు గమనించి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ప్రియా ప్రియా అని పిలిచేసరికి హా ఏంటత్తయ్యా అంది. మరి నీకు మా మీద ఏమీ కోపం లేదా? మీ మీద ఎందుకు కోపం అత్తయ్య? కాకపోతే మావయ్య ముందుగానే చెప్పి ఈ పెళ్లి చేస్తే నేనందుకు ప్రిపేర్ అయ్యేదాన్ని. వాసుని ఉద్దేశించి తన ప్రేమ గుర్తుకొచ్చి ప్రియా కళ్ళు చెమ్మగిలుతాయి. కాసేపటికి నార్మలే. మావయ్య సడన్గా ఈ పెళ్లి ఎందుకు జరిపించారో ఇప్పటికీ నాకు పూర్తిగా తెలియదు అంటుంది ప్రియా. మాకు ఏమీ చెప్పలేదు. నేను మీ పెద్ద మావయ్యని అడిగితే సమయం వచ్చినప్పుడు వాడే చెప్తాడని దాటేశారు అంటుంది రమ. సరే ప్రియ వెళ్ళి పడుకో, ఇప్పటికే లేట్ అయింది అని ప్రియని లావణ్య వాళ్ళ రూమ్లోకి పంపిస్తుంది. ప్రియ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ముందు రోజు సోనాతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సోనా ఇంటికెళ్ళిన ప్రియ సోనాని మెల్లగా నడిపిస్తూ ల్యాండ్లో తిరుగుతూ ఉంటారు. సోనా ప్రియని గమనిస్తూ ఉంటుంది. ప్రియా మొహంలో ప్రశాంతత కనిపిస్తుంది. ఏమైంది ప్రియా, చాలా టెన్షన్ ఫ్రీగా ఉన్నట్టున్నావు అంది సోనా. ఎందుకో తెలీదే, మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ భయపడుతూ ఉండే నేను మొన్న జరిగిన దాంతో అంటే భార్గవ్ కిడ్నాప్ విషయంలో నాలో కొంత ధైర్యం వచ్చింది. ఎందుకు అర్థం కావడం లేదు అంది. ప్రియాని దగ్గరికి తీసుకుని పిచ్చి, అది రాజు వల్ల వచ్చిన ధైర్యమే అంటుంది సోనా. ప్రియాకి అర్థం కాక సోనా వైపు చూస్తుంది. ఇద్దరు కలిసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ సోనా ప్రియతో, ప్రియా నీకొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏంటి అది? వాసు నీ గతం, రాజ్ నీ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. నువ్వు ఈ లైఫ్ని యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఇంకా గతాన్ని తలుచుకుంటూ నువ్వు ఈ కుటుంబానికి దూరం ఉండడం కరెక్ట్ కాదు. నేను దూరంగా ఎందుకున్నానే అంటుంది ప్రియ. వాళ్ళతో కలిసి ఉన్నంత మాత్రాన వాళ్ళకి దగ్గరగా ఉన్నట్లు కాదే. నువ్వు మనస్ఫూర్తిగా ఆ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయాలి. ఇది నా కుటుంబం అని నువ్వు ఫీల్ అవ్వాలి. ఒకవేళ ఆంటీ అంకుల్ ఉన్నా కూడా నీకు ఇంత మంచి సంబంధం వాళ్ళు తెచ్చేవాళ్ళు కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఒకసారి యాక్సెప్ట్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఒకే ఒక్క అడుగు విశ్వాసంతో రాజుతో కలిసి ముందుకు వెయ్యి. ఏమంటావు అంది సోనా. ప్రియా ఆలోచిస్తుంది. నువ్వన్నట్లు అంతా మంచివారే, కానీ నా పెళ్లి జరిగిన నా పరిస్థితులు, వాటి వల్ల నా మనసు ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ రాజుని చూడంగానే వచ్చే భయం చూసావు, వామ్మో ఎందుకో తెలీదే, తను చూడగానే భయపడతాను. కనీసం తన వైపు కూడా చూడలేను. సోనా ప్రియా దగ్గరకు వచ్చి తల మీద ఒకటిచ్చి, పిచ్చి, నీ మొగుడు దగ్గర నీకు భయం ఎందుకే? అది కాదు సోనా. ఏది కాదే, నువ్వు ఇలాగే ఆలోచించి రాజుకి దూరంగా ఉండు. మధ్యలో ఆ శైలు లాంటి వాళ్ళు వచ్చి నీ రాజుని ఎగరేసుకుపోతారు. అప్పుడు కూడా ఇలాగే చూస్తూ కూర్చో. నువ్వు అంటుంటే ఇప్పుడు గుర్తుకొస్తుంది. ప్రియా ఆఫీస్లో జరిగిందంతా సోనాకి చెప్తుంది. అంటే అది నీ భర్త చేయి పట్టుకుంటే నువ్వు కామ్గా ఉన్నావా అంది సోనా. మరేం చేయమంటావే? నేను గనక నీ ప్లేస్లో ఉంటే లాగిపెట్టి ఒక పీకేదాన్ని అంది సోనా. రాజుగారి ముందే అంది ప్రియా. సోనా అలాగే భయపడుతూ ఉండే, అదే జరుగుతుంది. అనుమానంగా ఏది జరుగుతుంది అంది ప్రియ. అదే ఆ శైలు వచ్చి నీ రాజుని తీసుకుని పోతుంది అని చెప్పాను కదా. ప్రియ కోపంగా సోనా వైపు చూసి, ఇప్పుడు అన్నావు, ఇంకోసారి అంటే చంపేస్తానే నిన్ను. ఓహో ఇదంతా కోపమే. ఐఆమ్ హర్ట్, నేను పోతున్నాను బాబు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది ప్రియ. ప్రియ వెళ్ళిన వైపే చూస్తూ సోనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా మాటల ద్వారా నీలో మార్పు వస్తే ఫస్ట్ సంతోషించేది నేనేనే. ఇలా ప్రియా సోనా మాట్లాడుకున్న మాటల గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. జర్నీ వల్ల అందరూ హాయిగా నిద్రపోతున్నారు. తెల్లవారి ప్రియాని రాజ్ని తొందరగా లేపి మంగళ స్నానాలు చేపిస్తారు. రమ వాళ్ళకి పట్టుబట్టలిచ్చి కట్టుకుని రమ్మంటుంది. ప్రియని లావణ్య నిత్యాలు రెడీ చేస్తారు. రాజ్ పట్లు కుర్తి పైజామా హాఫ్ వైట్ కలర్ వేసుకుంటాడు. ప్రియా కూడా హాఫ్ వైస్ పట్టు శారీ కట్టుకుని హెవీ కుందన్ సెట్ నెక్లెస్ పట్టుకుని పెద్ద కుందన్ హ్యాంగింగ్స్ అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ తల మీదుగా గుంగట్ వేసుకుని హెయిర్ లూజ్గా జడ వదిలేస్తుంది. నార్త్ ఇండియన్ స్టైల్ లాగా రెడీ అవుతుంది. వేకువజామున 4 గంటలకి అందరూ గుడికి బయలుదేరుతారు. ఇక్కడ రాజ్ ప్రియ పూజ అయ్యే వరకు ఒకరినొకరు చూసుకోకూడదు. ప్రియని అది వాళ్ళ ఆచారం. గుడికి చేరుకోగానే ఇద్దరి మధ్యలో తెరపత్రం పట్టుకుని ఉంటే ఇద్దరు పక్కపక్కన నడుస్తూ గుడిలోకి వెళ్తుంటారు. పంతులు గారు ప్రియకి రాజ్కి చేయవలసిన పూజలు విడివిడిగా చేయిస్తూ ఉంటారు.
అలా ఆ రోజు పూజా కార్యక్రమం అయిపోతుంది. తిరిగి ఇంటికి వచ్చేస్తారు అందరూ కలిసి. అప్పటికే భారతి టిఫిన్ చేసి ఉంచడంతో అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. రాజ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆదిత్య ఏదో వర్క్ ఉందని ఆ ఊరికి పక్కనే ఉండే సిటీకి వెళ్తాడు. ప్రియను మాత్రం చూడ్డానికి ఊర్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారు అనడంతో అలాగే ఉంటుంది. రాజ్ వాళ్ళ నాన్నమ్మ వచ్చి ప్రియని ముంగిట్లో తీసుకెళ్లి అక్కడ ఒక బల్ల మీద వేసి దానిపైన కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంటుంది. ఇటు పక్కన చిన్న నాన్నమ్మ కూడా కూర్చుంటుంది. తెలిసిన వాళ్ళు రావడంతో వచ్చిన వాళ్ళందరూ ప్రియ అందాన్ని చూసి ఇద్దరి జోడీ బాగుందని అనుకుంటూ ఉంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత భారతి వంట చేయడానికి వంటింట్లోకి వెళ్తుంది. రమ ప్రియని మొదటిసారి ఏదైనా స్వీట్ చేయమని పంపిస్తుంది. అలాగే అని ప్రియ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి వంటింట్లోకి భారతికి సాయం చేయడానికి వెళ్తుంది. లావణ్య కూడా వీళ్ళతో పాటు జాయిన్ అవుతుంది. ప్రియ భారతితో, అక్క, ఈరోజు వంట మొత్తం నేనే చేస్తాను. మీరు పక్కన కూర్చోండి. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, మీరు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మీకు కొంచెం రెస్ట్ ఇస్తాను, మీరు కూర్చోండి. నేను వంట చేస్తాను. ఎవరికి ఏమి ఇష్టమో ఏం చేయాలో మీరు చెప్తూ ఉండండి. భారతి లావణ్య వైపు చూసి చేస్తుందా అని కళ్ళెగరేస్తూ చూస్తుంది. లావణ్య భారతిని చూసి, నువ్వేం టెన్షన్ పడుకోదనా, నువ్వు ఎంత బాగా చేస్తావో మా ప్రియావదన కూడా అలాగే చేస్తుంది. అవునా అంది భారతి. ఈలోగా ఎవరెవరికి ఏమేం కావాలో తెలుసుకుని అన్ని వంటలు చకచకా చేస్తూ ఉంటుంది ప్రియ. లంచ్ టైం అవడంతో అందరికీ గదిలో భోజనాలు వడ్డిస్తుంటారు లావణ్య, ప్రియ, భారతిలు. భారతి అందరికీ ఈరోజు వంట ప్రియ చేసిందని చెప్తుంది. అందరూ భోజనాలు చేసి సూపర్గా ఉన్నాయని చెప్తారు. రమ ప్రియని పాయసం తీసుకుని వచ్చి అందరికి ఇవ్వమని చెప్తుంది. ప్రియ పాయసం తీసుకొచ్చి అందరికి ఇస్తూ ఉంటుంది. రాజ్ కోసం చూస్తుంది సులోచన. రాజ్ తన గదిలో ఉన్నాడు, వెళ్ళిచ్చిరా అంది. ప్రియ పాయసం తీసుకుని రాజ్ గదిలోకి వెళ్తుంది. డోర్ నాక్ చేసి ప్రియ లోపలికి వెళ్తుంది. రాజ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అది ఇంపార్టెంట్ వర్క్ అవడంతో వచ్చిన ప్రియని గమనించడు. ఎంతసేపు అయినా వచ్చిన వ్యక్తి ఎవరో తెలియకపోవడంతో తలెత్తి చూస్తాడు. ఎదురుగా ప్రియ ఉండేసరికి ఏంటి అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తాడు. ప్రియ భయంతో ఆ బౌల్ని రాజ్కిస్తుంది. నేను వర్క్లో బిజీగా ఉన్నాను, అక్కడ పెట్టెళ్ళు అంటాడు. వెనుక నుంచి రమ సులోచనలు వచ్చి, ఏరా, తన అంత ప్రేమతో నీకు పాయసం తీసుకొస్తే అక్కడ పెట్టెళ్ళంటావా? అమ్మా, నేను అవతల వీడియో కాన్ఫరెన్స్ క్లయింట్స్తో ఉన్నాను, ఇప్పుడు ఎలా తినను? అయితే నువ్వు తినక నా కోడలే నీకు తినిపిస్తుంది. దాంతో ప్రియా గతుక్కుమంటుంది. ఇప్పుడేంటమ్మా ఇదంతా అవసరమా? ఇప్పుడు కాకపోతే కాసేపాగి తింటానులే, అక్కడ పెట్టి వెళ్ళండి అంటాడు రాజు. ఇప్పుడే తినాలి అంటుంది రమ. రాజ్ మాట్లాడుతుండగా ప్రియ స్పూన్ తీసుకొచ్చి రాజ్ నోట్లో పెడుతుంది. సడన్గా రాజ్ షాక్తో అలానే ఉండిపోతాడు. ప్రియ మొత్తం పాయసం రాజ్కి తినిపిస్తుంది. రాజ్ ప్రియని చూస్తూనే పాయసం తినేస్తాడు. రమ సులోచన నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకుని ప్రియ వెంటనే అక్కడి నుంచి లేస్తుంది. రాజ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్తున్న ప్రియా చేతిని ఫాస్ట్గా పట్టుకుంటాడు. అనుకోని పరిణామానికి ప్రియా స్టాచ్యూలో నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజ్ అలానే ప్రియా చేయి పట్టుకుని ముందుకొచ్చి నిలబడి ప్రియా దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రియా వెనక్కి వెళ్తూ ఉంటుంది. గోడ అడ్డు రావడంతో గోడకి ప్రియను లాక్ చేస్తాడు రాజ్. రాజ్ మెల్లగా ప్రియా దగ్గరికి జరుగుతాడు. ఎంత అంటే ఒకరి ఊపిరి ఒకరి తగిలేంత దగ్గరికి. ప్రియా చెమటలతో మొత్తం తడిసిపోతుంది. రాజ్ ప్రియా అవస్థని చూస్తూ నవ్వొస్తూ ఉంటుంది మనసులో. రాజ్ ప్రియాకి మరింత దగ్గరగా వెళ్ళి తన చెవులో, థ్యాంక్ యూ, నీ పాయసం చాలా బాగుంది అని వెంటనే ప్రియా నుంచి దూరం జరిగి తిరిగి ల్యాప్టాప్ తీసుకుని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. ప్రియా కాసేపు అలానే ఉండిపోతుంది షాక్తో. ప్రియని గమనించిన రాజ్ మెల్లగా శబ్దం చేస్తాడు. ఆ శబ్దంతో ఈ లోకంలోకి వచ్చిన ప్రియ వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. రాజ్ మనసులో, నేనేంటి తనతో ఇలా మూవ్ అయ్యాను, ప్రియ ఏమనుకుంటుందో ఏమిటో, వెంటనే తనతోటి మాట్లాడాలి అని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు రాజ్. ఇక్కడ శైలు రాజ్ తనకి చెప్పకుండా వెళ్ళినందుకు మంట మీద ఉంటుంది. రాజ్ అసలు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు, రాజ్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరికెవరికో ఎక్కడికెక్కడికో ఫోన్ చేసి రాజ్ ఎక్కడున్నాడో తెలుసుకుంటుంది. బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది రాజ్ దగ్గరికి వెళ్ళడానికి. రాజ్, నేనేంటో చూపిస్తా, అక్కడ నీకు నేను ఇచ్చే షాక్కి నీకు చుక్కలు కనిపిస్తాయి, గెట్ రెడీ టు మీట్ మీ రాజ్ అనుకుంటూ తన కారులో బయలుదేరుతుంది శైలు రామ్ గడ్కి. రాజ్ గదిలో నుంచి బయటకు వచ్చిన ప్రియ కాసేపు టెన్షన్తో ఒక దగ్గర కూర్చుని ఉంటుంది. ఏంటి ఇలా చేశారు అనుకుంటూ ఎన్నో ఆలోచనలతో తన మనసు ఉక్కిరి బిక్కిరవుతుంటే అలాగే ఉండిపోతుంది. వదినా అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి, వస్తున్నాను అని లావణ్య దగ్గరికి వెళ్తుంది. లావణ్యతో కాసేపు మాట్లాడి నిత్యని చూద్దామని నిత్య దగ్గరికి వెళ్తుంది. నిత్య రూమ్లో ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ప్రియ అలా షాక్తో నిత్య అని అరుస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.
మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.